సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆయువేశ స వీర్యవాన్ మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంచకర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవనిర్ముక్తః శరः శ్వశనవిక్రమः గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం సర్వతా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. లక్షణభరితుడైనటువంటి హనుమంతుడు తన భుజాలను శిరస్సును కుంచించి తేజస్సును సత్వాన్ని వీర్యాన్ని తనలో నింపుకొనెను. ప్రాణాలను హృదయంలో బంధించి దూరం నుండి తన మార్గాన్ని అవలోకనం చేస్తూ ఆకాశాన్ని చూచెను. పాదాలను నేలకు గట్టిగా తాకించి చెవులను రిక్కించి హనుమంతుడు ఎగురుటకు సిద్ధమాయను. ఆ సమయంలో అంగదాది వానరులతో వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఇలా మాట్లాడాను. నేను రాఘవుడు వదిలినటువంటి బాణము వలె వాయువేగంతో రావణపాలితమైనటువంటి లంకను చేరుతాను. అక్కడ సీతను అన్వేషిస్తాను. ఒకవేళ అక్కడ నాకు సీతాదేవి కనపడినచో అదే వేగంతో సురాలయం స్వర్గానికి వెళ్తాను. అక్కడ సీతాదేవిని కానని పక్షంలో తిరిగి లంకను చేరి రావణునితో సహా లంకను బంధించి తీసుకువస్తాను తప్ప సీతను వదలి సీతను వెతకనివాడిగా నేను మరలి రాను అని శపథం చేశాను.